మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు దేవుని వాక్యమును వింటూ ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదాలు పొందుతున్నందుకు నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ముఖ్యంగా మేము ఉన్నటువంటి ప్రార్థనా మందిరాలలో ప్రతి ఉదయం 4 గంటలకు, అలాగే 7 గంటలకు, సాయంకాలం మరలా 7 గంటలకు విజ్ఞాపన ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. సేవకులందరం కలిసి ఇంచుమించుగా ప్రతిరోజు ఒక 5-6 గంటలు ప్రార్థనలు చేస్తూ ఉన్నాము. ఉదయం సాయంకాలం ఆ నైవేద్య బలిలో, ఆ ప్రార్థనలో మీరు మీ ప్రార్థన అవసరతల కొరకు తెలియజేస్తున్నటువంటి విషయాలన్నిటి కొరకు ప్రార్థనలు చేస్తూ ఉన్నాము. ఇక మీదట కూడా రాబోయే రోజుల్లో మీరు ఏ విషయాల కొరకైతే మా కొరకు ప్రార్థనలు చేయండి అని కోరుకుంటున్నారో అవన్నీ నోట్ చేసుకొని ప్రార్థనలు చేస్తామని ప్రేమపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో లూకా సువార్త 14వ అధ్యాయము 28 నుండి కొన్ని వచనాలు మీరు నోట్ చేసుకోండి. యేసుక్రీస్తు సశరీరుడిగా సంచరిస్తున్నటువంటి రోజుల్లో ఆయనే చెప్పినటువంటి ఒక చక్కని ఉపమానం కనపడుతుందండి. ఇక్కడ యేసుప్రభు అంటారు, మీలో ఎవరైనాను ఒక గోపురము కట్టాలని ఉద్దేశించిన ఎడల మొదట ఆ వ్యక్తి ఒంటరిగా కూర్చొని దానిని కొనసాగించగలుగుతానా లేదా తన దగ్గర ఉన్నటువంటి ఆ డబ్బు సరిపోతుందా లేదా అని ఆలోచన చేయాలట. అలా ఆలోచన చేయకుండా ఒకవేళ పునాదులు వేశారనుకోండి ఆడంబరాలతో, దాన్ని కొనసాగించకపోతే చూసేవారందరూ అనుకుంటారట ఈ విధంగా, ఏమని, చాలా ఆడంబరముతో గంభీరముగా గోపురాన్ని కట్టాలని పునాదులు వేశారు, కానీ దాన్ని కొనసాగించలేకపోయారు అని అందరూ అతనిని గూర్చి ఎగతాళి చేస్తారు అని యేసు ప్రభు చెప్పారు. ఒక వ్యక్తి గోపురం వలన అతడు ఎగతాళిగా మార్చబడటానికి కారణం ఏమిటి? ఈ 28, 29 ఈ 2-3 వచనాలలో 2-3 సార్లు యేసుక్రీస్తు ఒక మంచి మాట చెప్పారండి. ఏమని? మీరు కొనసాగించగలుగుతారా లేదా అని ఆలోచన చేయాలి. ఒకవేళ కొనసాగించుకొనకపోతే ఏమండి, అందరి దృష్టిలో ఈ వ్యక్తి ఎగతాళిగా మార్చబడతారు. యేసు ప్రభు ఒక గోపురమును గురించి కాదండి. యేసు ప్రభు ఒక మాట చెప్పారంటే దానిలో ఎన్నో ఆత్మీయ లోతులు ఉంటాయి. ఆ సంగతిని మనం గమనించాలి. గతంలో కూడా కొన్నిసార్లు నేను చెప్పాను, గోపురం అంటే ఏమిటి అనే ఒక అంశం కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. మీరు ఆ గోపురపు అనుభవాలు తెలుసుకోగలుగుతారు. ఈరోజు నేను ప్రాముఖ్యంగా మీరు చెప్పాలని కోరుకున్నది ఏమిటంటే, మీరు కొనసాగించుకొనవలసినవి, మరోసారి చెప్తున్నాను, మీరు కొనసాగించుకొనవలసినవి ఏమిటి? అందుకే మెసేజ్ టైటిల్ కూడా కొనసాగించుకొనుడి అని పెడుతున్నాను. కొనసాగించుకొనుడి. నా జీవితంలో నేను కొనసాగించుకోవాల్సినవి ఏమిటి? మీ జీవితంలో మీరు కొనసాగించుకోవాల్సినవి ఏమిటి? అవి ఒక వ్యక్తి ఎరిగి ఉండాలి. శరీర సంబంధంగా చాలామందిని చూడండి, చదువుకునే పిల్లలు ఉంటారు. ఒక్కొక్కరు నేను అడుగుతాను, ఏం చదువుకున్నారు అంటాను. 10th క్లాస్ అండి అంటారు. చూశారండి, 10th జాయిన్ అయ్యారు, దాన్ని పూర్తి చేయలేదు.
బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు విద్యారంగంలో పిల్లలు కొనసాగించబడాలి, లేక విద్యారంగం కొనసాగాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. ఒక వ్యాపారం ప్రారంభిస్తే ప్రారంభం అల్పంగా ఉన్న దినములు గడిచే కొలది వ్యాపార వ్యవస్థ అది మహిమకరముగా ముగించుకోవాలని వ్యాపారవేత్తలు కోరుకుంటారు. ఏదైనా ఒక ఇల్లు కట్టడం ప్రారంభిస్తే అది పునాదుల్లో ఆగిపోకూడదు, దాన్ని కొనసాగించుకోవాలి, ముగించుకోవాలని ఏమండి ఇల్లు కట్టుకునేవారు కోరుకుంటారు. అది ఉద్యోగ వ్యవస్థ కానీ, విద్యారంగమే కానీ, వ్యాపారం కానీ, చేతుల కష్టార్జితము కానీ, చేయుచున్నటువంటి ఏమండి ఏ పనైనా సరే అది కొనసాగాలి 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 అని కోరుకుంటారు. సంఖ్యాకాండంలో నిదర్శనంగా ఒక మాట చెప్తాను, మీరు గుర్తించండి, నోట్ చేయండి. 14వ అధ్యాయం 42వ వచనములో ఇలా వ్రాయబడింది. దేశాన్ని వేగు చూడటానికి వెళ్ళారండి. మనకు తెలుసు, ఒక 10 మంది చెడ్డ సమాచారం చెప్పారు, ఒక ఇద్దరు మంచి సమాచారం చెప్పారు. దేవుడు వారి మీద కోపగించుకున్నారు. మోషే దేవుని మాటలు చెప్పారు ప్రజలతో, మీరు చెడ్డ సమాచారాన్ని విన్నారు, దేవుని మీద తిరుగుబాటు చేశారు, ఇప్పుడు ఆ దేశంలో మిమ్మల్ని ప్రవేశపెట్టడానికి దేవుడు ఇష్టపడట్లేదు. మంచి సాక్ష్యం చెప్పినటువంటి ఆ ఇద్దరు మాత్రమే ప్రవేశిస్తారట. ఎందుకంటే మీరు నిర్లక్ష్యం చేశారు, మేము అక్కడికి వెళ్ళలేము, అక్కడ రాక్షసులు లాంటి వ్యక్తులు ఉన్నారు, మేము ప్రవేశించలేము, వారు చెప్పింది వినరేమిటి అని మీరు అజాగ్రత్త పడ్డారు. ఇక మీరు ఎన్ని ఆలోచించినా ఫలితం లేదు. దేవుడు ఒక నిర్ణయం చేశారని మోషే వివరిస్తూ ఉంటే కొంతమంది మూర్ఖంగా అక్కడ లేదు లేదు మేము తెలియక తప్పు చేశాంలే, మేము వెళ్తాం, ఆ దేశాన్ని స్వతంత్రించుకుంటాం, అందులో ప్రవేశిస్తామని ఏమంటే అడవుడిగా ప్రయాణమై వెళ్తున్నారు. మోషే వెంటనే అంటారు, అది కొనసాగదు. 42వ వచనంలో ఉంది, అది కొనసాగదు. మీరు ఇప్పుడు వెళ్ళాలనుకున్నా అది కొనసాగదు. చాలామంది జీవితంలో శరీర సంబంధంగా కొన్నిటిని కొనసాగించుకోలేకపోతున్నారు. ముఖ్యముగా ఆత్మీయముగా వారి జీవితంలో కొనసాగించుకోవలసినవి కొనసాగించుకోలేకపోతున్నారు. నా ప్రియమైన సహోదరులారా, మన జీవితంలో కొనసాగించుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి, వాటిని మనం కొనసాగించుకోవాలి. ఆ ఆధ్యాత్మికమైనటువంటి లోతుల్లోనికి దేవుని బిడ్డలో రావాలని ప్రేమపూర్వకంగా తెలియచేస్తున్నాను. ఓ 3-4 విషయాలు కొద్దిగా నేను మీకు వివరిస్తానండి. ఫిలిప్పీ పత్రికలో ఒక 2 మాటలు మీకు చెప్తాను, నోట్ చేయండి. 1వ అధ్యాయం 4వ వచనం, ఇక్కడేమని రాయబడింది? మీలో నీలో సత్క్రియ ప్రారంభించినటువంటి దేవుడు దానిని ఆయన రాకడ దినము వరకు కొనసాగించును. అంటే అర్థమైందా? కొనసాగించటానికి యేసుక్రీస్తు మనకు తోడుండాలి, ఆయన కొనసాగించాలి. ఎందుకంటే మనలో ఆయన కొన్ని ఇచ్చారు, అవి ఆయన ద్వారానే కొనసాగాలి. ఇక్కడ కొనసాగాల్సింది ఏమిటి? మనం కొనసాగించుకోవాల్సింది ఏమిటండి? ఒకసారి ఆలోచించండి. సత్క్రియ. మరొకసారి చెప్తున్నాను వినండి, సత్క్రియ. సత్క్రియను కొనసాగించుకోవాలి. ఇంకా మీరు దీన్ని కొంచెం ఆలోచించాలంటే మీలో సత్క్రియలు రోజు రోజుకి ఏమండి పరిపక్వం చెందాలి. కొనసాగించుకోవటం అంటే ప్రారంభంలో ఉన్నటువంటి అదే సత్క్రియ అనుభవాలు కాదండి. రోజు రోజుకి సత్క్రియలు పెరగాలి. ఒక చిన్న మొక్కను మనం నాటితే
అది ఏ విధముగా ఒక వృక్షముగా మార్చబడుతుందో, పునాదులుగా వేసినటువంటి ప్రారంభపు దశ నుండి ఒక భవనం ఏమండి సిద్ధపరచబడుతుందో, అలాగే ఒక మనిషి జీవితంలో సత్క్రియలు యేసుక్రీస్తు అనుగ్రహించారు. సత్క్రియ అంటే మనకు తెలుసు, మంచి పనులు అని అర్థం. సత్క్రియ అంటేనే ఏమండి దుష్క్రియలు కూడా ఉన్నాయని అర్థం. ఎఫెసీ పత్రికలో మీరు 2వ అధ్యాయం 10వ వచనాన్ని నోట్ చేయండి. 10వ వచనంలో పౌలు గారు ఈ మంచి మాట చెప్తారు. సత్క్రియలు యందు ఆసక్తి కలిగి ఉండటానికి, లేక సత్క్రియలు చేయుటకే యేసుక్రీస్తునందు మనము సృష్టింపబడితిమి. ప్రతి మనిషి ఒకప్పుడు దుర్జనుడిగా ఉన్నాడు, దుష్క్రియల మధ్యలో నడుస్తున్నారు. నోవాహు తరములో మనిషి యొక్క ఆలోచనలు, తలంపులు పూర్తిగా చెడిపోయినాయి. అందుకే యేసు ప్రభు చెప్పారు కదండి, దుర్జనుడు తన చెడ్డతన నిధిలో నుండి, దుర్జనుడు తన చెడ్డతన నిధిలో నుండి దుర్విషయాలు తీసుకొస్తాడట. సజ్జనుడేమో తన మంచి ధననిధిలో నుండి ఏమండి సద్విషయాలు తీసుకొని వస్తారని యేసు ప్రభువే మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 35వ వచనం నుండి మీరు చూడండి, నేర్చుకుంటారు. ఒక మనిషి సజ్జనుడిగా ఎప్పుడు మారుతారు? ఒక మనిషి ఏమండి సత్పురుషుడిగా ఎప్పుడు మారుతారంటే యేసుక్రీస్తు ద్వారా. అందుకే ఫిలిప్పీ పత్రిక వ్రాస్తున్నప్పుడు పౌలు అంటారు, మీలో ఈ సత్క్రియ ప్రారంభించిన దేవుడు. ప్రతి మనిషిలో సత్క్రియ ప్రారంభించేది యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయన సత్పురుషుడు కనుక. ఏమండి ఒకసారి ఒక ధనవంతుడు యేసు ప్రభువును చూసి సద్బోధకుడా అన్నారు. అప్పుడు యేసు ప్రభు అంటారు, దేవుడు ఒక్కడే మంచివాడు. చూసారండి, సద్బోధకుడు అంటే దేవుడు ఒక్కడే మంచివాడు. అంటే నేను ప్రకటిస్తూ ఆరాధిస్తూ ప్రతిరోజు మీకు తెలియజేస్తున్న యేసుక్రీస్తు ఏమండి సుగుణాల సంపూర్ణుడు, పరిశుద్ధుడు, దేవుడు అనుటకు యోగ్యుడు, అర్హుడు, చేతులెత్తి దండము పెట్టగల సుచరిత్ర కలిగిన దేవుడు. ఆ యేసుక్రీస్తు దగ్గర ఒక వ్యక్తి వచ్చినప్పుడు, యేసుక్రీస్తులో ఒక వ్యక్తి జీవించినప్పుడు ఆ వ్యక్తిని యేసుక్రీస్తు ఏం చేస్తారు తెలుసండి? ఒక సజ్జనుడిగా మార్చి అతనిలో సత్క్రియలు ఉంచుతారు, దుష్క్రియలన్నింటినీ తీసివేస్తారు. అందుకే పౌలు బోధించేటప్పుడు అంటారు, మీరు క్రీస్తు యేసులోనికి వచ్చి ఆయనలో జీవిస్తే ఇక పాతవన్నీ గతించిపోతాయి. మీ జీవితంలో మీ జీవితమే ఒక నూతన సృష్టిగా మార్చబడుతుంది. ఒక క్రొత్త మనుషులుగా మీరు మారుతారు. చూడండి, ఋతు గ్రంథంలో ఒక విషయాన్ని నేను మీకు తెలియజేస్తానండి. ఋతు ఒక అన్యురాలు. తన అత్త అయినటువంటి నయోమి ద్వారా జీవముగల దేవుణ్ణి గూర్చి ఆమె తెలుసుకున్నారు. అత్తతో పాటు బెత్లెహేం గ్రామానికి వచ్చారు. ఆమె మోయాబు దేశ వాస్తవ్యురాలు. ఏమంటే బోయాజు పొలంలో పరిగెరుకుంటూ ఉన్నారు. ఆ తొలి పరిచయమే బోయాజు ఆమెను పిలిచి తన మాటల చేత ఆమెను ఆదరించినట్లుగా మనకు 2వ అధ్యాయం అంతా వివరణ ఉంటుంది. ఆమె వేరొక పొలములోనికి వెళ్లకుండా ఆయన పొలములోనే ఉండి పరిగెరుకుంటూ తన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. బోయాజు కూడా ఆ విధంగానే రూతుకు చెప్పారు. చెబుతూ ఒక మాట అన్నారు, ఆ యవనరాలు జోలికి ఎవరు వెళ్ళబాకండి, ఆమె ఎవరు ముట్టొద్దు అని ఆజ్ఞాపించారు. కాలం గడిచిపోతూ ఉందండి, కాలం గడిచిపోతూ ఉంది. 3వ అధ్యాయంలో మీరు 10, 11 ఈ వచనాలు 12 వచనాల వరకు చదువుకున్న తర్వాత కొంతకాలానికి బోయాజే ఏమండి
రూతుని పిలిచి ఒక మాట చెప్పారు, మా నీకున్న ఆ మొదటి సత్ప్రవర్తన కంటే కూడా నీ కడపటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. చూశారండి, మొదట ఉన్నటువంటి సత్ప్రవర్తన ఏమిటి? 2:12 మీరు గమనించండి. నీ స్వదేశాన్ని విడిచావు, నీ స్వజనులను విడిచావు, నీ తోటి కోడలు ఓర్ప వృద్ధాప్యములో ఉన్న నీ అత్త మీద దయచూపకుండా కనికరించకుండా లోకంలో కలిసిపోతే, వృద్ధాప్యములో ఉన్నటువంటి నా అత్త జీవితం ఏమిటా అని దయ చూపించి ఇది వరకు నీవు ఎన్నడూ ఎరగని దేశానికి, జనుల మధ్యకు, ఆ దేవుని దగ్గరకు వచ్చావు. నువ్వు చేసిన త్యాగానికి ఆయన నీకు ప్రతిఫలం ఇస్తారని ప్రారంభ దశలో చెప్పారు. ముగింపు దశలో ఏం చెప్తున్నారు తెలుసండి? మొదటున్న సత్ప్రవర్తన కంటే కూడా ఇప్పుడు నీ సత్ప్రవర్తన ఏమైంది? మరీ ఎక్కువైనది, మరీ ఎక్కువైనది. మరొకసారి గుర్తించండి నా ప్రియమైన సహోదరులారా, మరి మీ జీవితంలో యేసుక్రీస్తును నమ్ముకొని భయంకరమైనటువంటి దుర్గుణాల్లో నుండి విడుదల పొంది మీరున్న సంఘములో, మీ కుటుంబములో, ప్రజల మధ్య మీరు ఎలా ప్రదర్శించబడుతున్నారు? ఏమండి, సత్క్రియలను మీరు కొనసాగించుకుంటున్నారా? కొంతమంది క్రైస్తవ జీవితాన్ని చూస్తానండి, ప్రారంభంలో సత్ప్రవర్తన కలిగి ఉంటారు, రోజులు గడిచే కొలది ఆ మొదట ఉన్నటువంటి సత్ప్రవర్తన కూడా పాడు చేసుకుంటూ ఉంటారు. మీరు తర్వాత చదువుకోనండి, ప్రకటన గ్రంథంలో మనకు 2, 3 అధ్యాయాలలో 7 సంఘాలు కనపడతాయి. ఆ 7 సంఘాలలో కొన్ని సంఘముల యొక్క క్రియలను బట్టి ఏమండి హెచ్చరించినట్లుగా వ్రాయబడింది. 2వ అధ్యాయంలో ఎఫెసు సంఘంతో అంటారు, మొదటి నీకున్న ప్రేమ లేదు, ఆ సత్ప్రవర్తన నీకు లేదు. చాలా సంఘాలతో చెప్తున్నారు. లోకములో ఉన్నప్పుడు త్రాగుడుకు, పేకాటకు, మత్తుపానీయాలకు గురై వ్యక్తిగత జీవితాన్ని పాడు చేసుకొని, కుటుంబ వ్యవస్థను పాడు చేసుకొని, నీచంగా హీనంగా బ్రతికి లోకపు పాపపు మురికిలో పొర్లుతూ, ఏమండి ఎవరు మీ మీద జాలి పడకుండా, ఎవరు మిమ్మల్ని కనికరించకుండా జీవితం గడుపుతూ ఉంటే, యేసుక్రీస్తు రక్తములో పాపములో పొర్లుతున్నటువంటి మిమ్మల్ని చూచి ఆయన మీ యొద్దకు వచ్చి ఏమండి పరామర్శించాడండి. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం నుండి నోట్ చేసుకోండి. ఒక నిజ క్రైస్తవుని జీవితం ఎలా ఉండాలనే సంగతులు అక్కడ వ్రాయబడినాయండి. చాలామంది అట రక్తముతో పొర్లుతూ ఉంటే, చూడ అసహ్యముగా ఉంటే కనికరించేవారు లేక, జాలి చూపించేవారు లేక, పొర్లుతున్నటువంటి వ్యక్తి దగ్గరికి దేవుడే స్వయంగా వెళ్ళి ఆ రక్తమంతో కడిగి ఏమండి నేల నాటబడిన చిగురు వృద్ధి చెందినట్లుగా ఆయన వృద్ధి చెందిస్తారు. తెలుసు కదండి మీకు. దొంగల చేతుల్లో పడి కొర ప్రాణంతో పెనుగులాడుతూ ఉంటే, నా అనుకునే వారందరూ ప్రక్క త్రోవన వెళ్తూ ఉంటే, ఒక మంచి సమరయుడిగా యేసుక్రీస్తు ఆ పడి ఉన్న చోటుకి వెళ్ళి గాయాల మీద నూనెను, ద్రాక్షారసమును పోసి గాయాలు కట్టి పరామర్శించినట్లుగా యేసు మన జీవితంలో ఎన్నో మేలులు ఉపకారాలు చేశారు. కోరుకునేది ఒకటే యేసుక్రీస్తు. అదేమిటో తెలుసండి? సత్ప్రవర్తన కలిగి జీవించండి, సత్క్రియను కొనసాగించుకోండి. ఆగిపోయిందేమో ఆ క్రియ,
దాన్ని కొనసాగించండి, కొనసాగించండి, కొనసాగించండి. మీ సత్క్రియలను పరిపక్వపరుచుకోనండి. ఇదే ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయం మీరు 12వ వచనాన్ని నోట్ చేయండి. ఈ 12వ వచనంలో చివరి మాటలు ఏమని రాయబడి తెలుసండి? దేవుని భయముతో వణుకుతో మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎంత అమూల్యమైన మాట చెప్పారండి పౌలు గారు. మీ సొంత రక్షణ అనే పదాన్ని ఉపయోగించారు. నా రక్షణ నాకు సొంతం, మీ రక్షణ మీకు సొంతం. గమనించాలి, భూమి మీద ఏ మనుషుల వలనను ఏ నామం వలనను మనిషికి రక్షణ కలగదు. పేతురు బోధించారు అపోస్తుల కార్యములలో 4వ అధ్యాయం 12-13 వచనాలు ఉంటుంది. భూమి మీద ఇవ్వబడినటువంటి నామములలో ఏ నామం వలన రక్షణ కలుగదు? యేసుక్రీస్తు నామం వలనే రక్షణ కలుగుతుంది. యేసుక్రీస్తు నామం వలనే రక్షణ కలుగుతుంది. ఏమండి, రక్షణ అనేది ఎవరు ఇవ్వలేరు. అపోస్తుల యొక్క మిషనరీ ప్రయాణాలలో కూడా చూడండి, ఎందరినో మనం గమనిస్తాం. పుతోను దయ్యం పట్టినటువంటి ఒక వ్యక్తి దైవ సేవకులకు ఎదురుగా వచ్చారు. ఆ దయ్యం పట్టినటువంటి వ్యక్తే ఏమండి అక్కడ ఉన్నటువంటి వారికి చెప్తున్నారు, సర్వోన్నతుడకు దేవుని సేవకులు ఇదిగో మన మధ్యకు వచ్చారు, వారు మీకు రక్షణ మార్గాన్ని చూపిస్తారు. అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో ఉంటుంది, తర్వాత చదువుకోండి మీరు. ఈ దయ్యం బట్టి సోద చెబుతూ అనేకులకు లాభాలు కలుగజేస్తున్న వ్యక్తి ఏమండి యేసుక్రీస్తు సేవకులు వచ్చారు, వారు మీకు రక్షణ ప్రచురపరుస్తారు అని చెప్పారు. అంటే అర్థమేంటి తెలుసా? ఆత్మక రక్షణ యేసుక్రీస్తు ద్వారా కలుగుతుంది. చెరసాల అధిపతి లాంటి వ్యక్తులు, లూదియా లాంటి వ్యక్తులు యేసుక్రీస్తు సువార్తను అంగీకరించి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మాలు పొంది రక్షణను వారు సొంతం చేసుకున్నారు. లాక్డౌన్ అని స్వేచ్ఛగా ఆరాధన చేసుకోలేకపోతున్నామని మారు మనసుల గురించి బాప్తిస్మాలను గురించి మీరు నిర్లక్ష్యపరచబాకండి. రక్షణ అనేది అది మన సొంతం. చాలామందికి చూడండి, సొంత పొలాలు ఉంటాయి, స్థలాలు ఉంటాయి, ఇల్లు ఉంటాయి, సొంత ఏటీఎం కార్డులు ఉంటాయి, అకౌంట్లు ఉంటాయి. మా సొంత పిల్లలు అంటుంటారు, సొంత వస్తువులు ఉంటాయి. నేను అంటారు ఒక సేవకునిగా, రక్షణ మీ సొంతమేనా? అసలు రక్షణ మీ సొంతం చేసుకున్నారా? అందుకే పౌలు అంటారు చూడండి ఇక్కడ, మీ సొంత రక్షణను. ఆస్తులు ఉన్నాయి, మంచిదే, మీకు అంతస్తులు ఉన్నాయి. యవనస్తులు చదువుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, మంచి భర్త కావాలి, నాకు ఓ మంచి భార్య కావాలని కోరుకుంటున్నారు, మంచిదే. అదే సమయంలో రక్షణ మీ సొంతం చేసుకుంటున్నారా? తల్లిదండ్రుల రక్షణ ద్వారా పిల్లలు పరలోకం వెళ్ళలేరు కదండి. ఒక భర్త రక్షణ బట్టి భార్య పరలోకం వెళ్ళలేరు కదండి. ఒక భార్య తన సొంత రక్షణను బట్టి భర్త గారు పరలోకం వెళ్ళలేరు కదండి. ఎవరు పేరిట రిజర్వేషన్ చేసుకుంటారో, బుక్ చేసుకుంటారో వారే వెళ్ళి కూర్చోవాలి. నా భార్య పేరు మీదుగా రిజర్వేషన్ చేశానని ట్రైన్ టికెట్ భర్త వెళ్ళి కూర్చోడానికి అవకాశాలు ఉంటాయా? నా భర్త పేరు మీద బుక్ చేశానని చెప్పి ఏమండి దాని ఫ్లైట్లో వెళ్ళటానికి ఇష్టపడితే ఒప్పుకుంటారా? కొంచెం ఆలోచించండి మీరు. రక్షణ అనేది ఎవరికి వారికే సంబంధించినది, అది మీ సొంతం. ఆ రక్షణను రోజు రోజుకి కొనసాగించుకోవాలి. పేతురు
మొదటి పత్రికలో 2వ అధ్యాయం 3-4 వచనాలు మీరు నోట్ చేయండి. కొన్ని దుర్గుణాలు ఉండకూడదని చెప్పి వాటన్నిటిని మానుకోమన్నారు అని ఆ తర్వాత అంటారు చూడండి, నిర్మలమైన వాక్యమును పాలు చేత రక్షణ విషయములో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి. ఎందులో ఎదగాలి? రక్షణ విషయములో. రక్షణ కొనసాగాలి. రక్షణ రోజు రోజుకి పరిపక్వతలోనికి రావాలి. బైబిల్లో రక్షణకు ఏమండి చాలా చాలా విషయాలు వ్రాయబడి రక్షణను కొన్ని అనుభవాలకు కూడా పోల్చి మాట్లాడారు. 116వ కీర్తనలో భక్తుడు రక్షణను ఒక పాత్రకు పోల్చారు. మన పితరులు తెగ పాడుకుంటారు ఆ పాటలన్నీ. రక్షణ పాత్రను చేత పట్టుకొని నీ సన్నిధిలో నేను జీవిస్తాను, నీకు సాక్షిగా ఉంటానని పితరులు కూడా పాడుకున్నారు. మనం కూడా చాలా సార్లు ఆ విషయాలన్నింటినీ మనసులో పెట్టుకుంటాం. మంచిది. ఈ రక్షణ రోజు రోజుకి కొనసాగాలి, పరిపక్వం చెందాలి. ఒక పాత్ర ఎంత జాగ్రత్తగా వినియోగిస్తే అది కాపాడబడుతుంది. ఒక మట్టి పాత్ర, కొంచెం ఆలోచించండి. ఆ మట్టి పాత్రను జాగ్రత్తగా వినియోగించలేదనుకోండి, అజాగ్రత్త పడితే వెంటనే జరుగుతుందని తెలుసండి, పగిలిపోతుంది. రక్షణ పాడు చేసుకునే వ్యక్తులు కూడా లేకపోలేదు. రక్షణ పొందినట్లే పొంది మరలా లోకంలో కలిసిపోయే వ్యక్తులు కూడా ఉన్నారు. ఒక పాత్ర బహు జాగ్రత్తగా వినియోగించుకున్నట్లుగా రక్షణ కాపాడుకోవాలి. లూకాసు వార్తలో చూడండి మీరు 2వ అధ్యాయంలో 32 వచనాల్లో ఉంటుంది. 8వ రోజున నామకరణ చేయటానికి శిశువు అయినటువంటి యేసుక్రీస్తును మరియా యోసేపులు తీసుకొని వచ్చారు. అక్కడ సుమియోను అని ఒక దైవజనుడు ఉన్నారు. ఆ చిన్న శిశువు అయినటువంటి ఆ బాలుణ్ణి అలా సుమియోను చేతుల్లో తీసుకొని ఈ మాట అంటారండి, ఇశ్రాయేలీయులకు మహిమగాను సకల జనులకు నీవు సిద్ధపరిచినటువంటి రక్షణను ఇప్పుడు నేను కన్నులారా చూచితిని. యేసుక్రీస్తే రక్షణ. రక్షణే యేసుక్రీస్తు. ఒకసారి మీరు ఆలోచించాలి ఈ మాటలు. అంటే మరియా రక్షణను గర్భం ధరించారు. యేసుక్రీస్తును గర్భం ధరించడం అంటే ఏమండి, నమ్మి బాప్తిస్వం పొందినటువంటి ప్రతి వారు రక్షణను ఒక గర్భం ధరించిన వారితో సమానం. ఒక తల్లి కడుపులో ఏమండి ఒక చిన్న పిండం, ఆ శిశువు దినదినము ఏ విధంగా ఎదుగుతూ ఓ 9-10 నెలల తర్వాత పరిపక్వం చెంది ఏమండి ఒక రూపాన్ని చూస్తారో, రక్షణ కూడా మీ జీవితంలో ఆ విధముగా రోజు రోజు కొనసాగాలి. రోజు రోజుకి ఎదగాలి. సత్క్రియను కొనసాగించుకుంటున్నారా? మీ సొంత రక్షణను దేవుని భయముతో కొనసాగించుకుంటున్నారా? ఒకసారి మీరు ఆలోచించండి. ఆగిపోయిందా? చాలామంది చెప్తుంటారు, యవనస్తులు పిల్లలు వచ్చి, చదువు ఆగిపోయిందండి అన్నయ్య గారు, కొంచెం ప్రార్థన చేయండి, చదువు ఆగిపోయింది. చదువు ఆగిపోయినా ఇబ్బంది లేదండి, మరలా ఫీజు కట్టుకొని చదవచ్చు. దానికి చాలా ఉన్నాయండి నిదర్శనాలు, మాకు ఇబ్బంది ఏమీ లేదు వాటి గురించి. లోకంలో ఏది ఆగిపోయినా మరలా కొనసాగించుకోవచ్చు. సత్క్రియ ఆగిపోతే,
సొంత రక్షణే కొనసాగకుండా ఆగిపోతే పరిస్థితి ఏమిటి? ఇంకో కోణంలో కూడా చెప్తాను చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి మీరు గమనించాలి. ఇవన్నీ మనకు బాగా పరిచయమైనటువంటి మాటలేనండి. ప్రారంభం నుంచి మనం గమనించామనుకోండి, ఇంత గొప్ప సాక్షి సమూహము అని ఇశ్రాయేలీయులను పోల్చి మాట్లాడతారు. మేఘం వలె వారు ఆవరించారని. మంచిది. పాత నిబంధన యొక్క భక్తుల యొక్క విశ్వాసపు చరిత్రలు మేఘము వలె ఆవరించి మనలను కమ్ముకొని ఉన్నాయి. బాగా వినాలి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించింది. వారు మేఘము వలె ఆవరించడానికి కారణం ఏంటంటే, ఎందుకు ఈ మాట ఉపయోగించారు తెలుసా అండి? 11వ అధ్యాయం అంతా విశ్వాసము గురించి మాట్లాడారు. హేబేలు మొదలుకొని ఒక్కొక్కరి విశ్వాసం. నోవాహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఇక భక్తులు ఎంతోమంది, మోషే, గిద్యోను. నా ప్రియమైన సహోదరులారా, ఎంతమంది చరిత్రలు వ్రాశారండి. హేబేలు మొదలుకొని ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చారు. యెఫ్తా ఉన్నారు, దావీదు ఉన్నారు, భక్తులు ఎంతమందో ఉన్నారు. ఎవరు వీరంతా? దానియేలు లాంటి వ్యక్తులు, అగ్ని జ్వాలల్ని ఆర్పినటువంటి వ్యక్తులు, సింహాల నోళ్లను మూసినటువంటి వ్యక్తులు. వీరందరూ ఒక్కొక్కరు వారి విశ్వాసం వారి విశ్వాసాన్ని కాపాడుకున్నారు. విశ్వాసములో వారు ఫెయిల్ అవ్వలేదు. వారట మేఘం వలె మనల్ని ఆవరించారట. మేఘము వలె ఆధారాలు ఉన్నాయి. అందుకని క్రింద అంటాడు చూడండి, 2వ వచనంలో, మనము కూడా సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచ్చు మీ విశ్వాసమును మీరు కొనసాగించుకొనుడి. విశ్వాసమునకు కర్తయు, నెక్స్ట్ దానిని కొనసాగించువాడైన. దేనిని కొనసాగించాలి? విశ్వాసమును కొనసాగించుకోవాలి. ఈరోజు హఠాత్తుగా ఇంత విశ్వాసం నాకు వచ్చింది ఏమిటి అనడానికి వీలు లేదు. మీరు గమనించండి, చాలాసార్లు ఇంత విశ్వాసం నాకు వచ్చింది, అంత విశ్వాసం నాకు వచ్చింది, అసలు కొత్త విశ్వాసం వచ్చింది అనడానికి వీలు లేదు. ఎందుకంటే పితరుల యొక్క విశ్వాసపు చరిత్రలు మనలను మేఘము వలె ఆవరించాయి. పాత నిబంధన పరిశుద్ధుల కంటే కూడా శ్రేష్ఠులు మనమని వాక్యం చెప్తుంది. 11వ అధ్యాయంలో చివరి మాటలు ఉంటాయి. వారు ఎంత త్యాగం కలిగిన వారైనా, ఎంత భక్తులైనా వాగ్దాన ఫలములో వారు పాలు పంపులు లేకుండా ఉన్నారట. దాన్ని అనుభవించలేకపోయారట వారు. ఒకసారి ఆలోచించండి. అంటే నిత్యములో యెరూషలేమును, సియోనును వారు స్వతంత్రించుకోలేకపోయారు. అవి దేవుడు మనకిచ్చారు. వారందరూ మనల్ని ప్రోత్సాహపరుస్తున్నారు. చిన్నప్పుడు వరుసగా పిల్లలను కూర్చున్నారు, అటు కొంతమంది ఇటు కొంతమంది. అదొక ఆటలేండి. ఒకరు లేచేవారు, ఆయన పట్టుకోవాలి, ఇంకొకరు పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఆడడానికి ఈరు పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఏమంటే ఆడొచ్చి ఆయన తెచ్చి టచ్ చేసి అనుకోండి, ఆడు లేస్తాడు, ఆడిని పరిగెత్తాడు, పట్టుకొని మరి ఏమంటే ఈడని ఈయన లేపుతాడు. విన్నారా? ఎంతమంది పరిగెత్తినా ఆఖరోడు పట్టుకుంటేనే గెలిచినట్టు.
మ్యాచ్లో చూడండి, ఒకరు లేచి ఏమండి 200 పరుగులు కొట్టినా, పరుగులు చేసినా, మీకు అర్థమవుతుందా? ఆఖరోడు కానీ దద్దమ్మై చచ్చోడై ఒక వికెట్ కూడా పడగొట్టకుండా, ఒక పరుగు కూడా తీయకుండా, ఒకడు లీగ్గా ఉండనుకోండి, వాడు ఎన్ని కొట్టినా ఫలితం లేదు, వాడు ఎన్ని పరుగులు చేసినా ఫలితం లేదు. మీకు అర్థం కావాలని చెప్తున్నా. ముందు వ్యక్తులు పరుగును చివరి వ్యక్తులు కొనసాగించాలి. పాత నిబంధన పరిశుద్ధులు పరుగెత్తారు, విశ్వాసాన్ని కాపాడుకున్నారు. పాత నిబంధన పరిశుద్ధులు మనము కొనసాగించుకునే దానిలో వారి ప్రయాస కూడా వ్యర్థము కాకుండా ఉంటుంది. అది ఇక్కడ వ్రాయబడిన మాటలు. మనం ఇప్పుడు చివరి క్షణాల్లో ఉన్నాం. కొత్త నిబంధన సంఘము ఇప్పుడు ఈ పరుగులో లేకపోతే కొనసాగించుకునే అనుభవాలలో అజాగ్రత్త పడితే, అనాలోచనగా ఉంటే, వారు పరుగులెత్తింది, ప్రయాసపడింది మొత్తం కూడా వ్యర్థమైపోతుంది. ఇవి మీకు తెలుసు. అందుకని పౌలు అంటారు, మనము కూడా అంటే అర్థం ఏంటి? మీరు కూడా అంటే అర్థం ఏమిటండి? వారికి ఎన్నో సులువుగా చిక్కులు పెట్టే పాపాలు వచ్చాయి, వాటిని జయించుకుంటూ వచ్చారు. మీ విశ్వాసమునకు ఎన్నో పరీక్షలు వస్తాయి. ఆ పరీక్షలలో మీ విశ్వాసాన్ని మీరు నిలుపుకోవాలి. ఎన్నో వాక్యపు ఆధారాలు ఉన్నాయి. పేతురు వివరించిన మాటలు, పౌలు గారు వివరించిన మాటలు, యేసు ప్రభు చెప్పిన మాటలు, యాకోబు చెప్పిన మాటలు ఉన్నాయి మనకు. ఒక బంగారం అగ్నిలో వేసినప్పుడు దానిలో ఉన్నటువంటి మైలమంతా తొలగిపోయి మేలిమి బంగారం మాత్రమే మిగిలినట్లుగా మీ విశ్వాసమునకు అగ్ని వంటి ఎన్నో శ్రమలు వస్తాయి. అలాంటి అగ్ని పరీక్షలకు మీ విశ్వాసం నిలబడాలి, మీ పరిశుద్ధత నిలబడాలి. ప్రియమైన సహోదరులారా, యేసు ప్రభు చెప్పారు చూడండి ఒక మాట. మత్తయి సువార్త 13వ అధ్యాయాల్లో ఉంటాయి. విశ్వాసముల గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఉపమానాలలో ఒక ఉపమానం చెప్పారు. ఆవ గింజ కూర మొక్కలన్నిటిలో చిన్నదట. చిన్న గింజ, ఆవ గింజ. చివరికి ఆ ఆవ గింజ కూర మొక్కలన్నిటిలో కూడా పెద్దదవుతుందంట. మీకు అర్థం కావాలని చెప్తున్నాను. కూర మొక్కలన్నిటిలో చిన్నదైనటువంటి ఆవ గింజ నాటినప్పుడు తర్వాత అది ఎదుగుతూ ఉన్నప్పుడు కూర మొక్కలన్నిటిలో, చెట్లన్నిటిలో కాదండి, కూర మొక్కలే, వాటిలో పెద్దదట ఆవ గింజ. మరి విశ్వాసాన్ని ఇప్పుడు యేసు ప్రభు దేనికి పోల్చాడు తెలుసండి? ఆవ గింజకు పోల్చారు. ప్రారంభ దశలో ఆవ గింజంత విశ్వాసం ఉంటే చాలు అన్నారు యేసు ప్రభు. ఆ ఆవ గింజంత విశ్వాసము ద్వారా పర్వతాలు పెళ్ళగించబడతాయి. ఆవ గింజంత విశ్వాసము ద్వారా సింహపు నోళ్ళు మోయబడతాయి, అగ్ని జ్వాలలో ఆర్పబడతాయి. ఆవ గింజంత విశ్వాసము ద్వారా ఎన్నెన్నో అద్భుతాలు జరుగుతాయి. మరి ఆవ గింజ కూర మొక్కలన్నిటిలో పెద్ద మొక్క అయినట్లుగా మీ విశ్వాసం రోజు రోజుకి ఏమండి పెంపొందించబడాలి. లూకా సువార్తలో 17వ అధ్యాయం 5వ వచనాన్ని ఒక్కసారి మీరు గమనించండి. యేసు ప్రభువును వెంబడిస్తున్నటువంటి 12 మంది సేవకులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఇది ఇలా కోరుకున్నారు చూడండి. యేసు ప్రభువా, ఇక మీరు ఈ లోకం నుండి వెళ్తానంటున్నారు,
ఏమైనా ఆస్తుల సంగతి ఏమిటి? ధోనిని విడిచిపెట్టి సముద్రాన్ని వద్దనుకొని వలలు విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం కదా, మరి ఏదైనా మాకు సాయం చేస్తారా? మాకు ఏదైనా అధికారం ఇస్తారా? మాకేమైనా ఒక దేశాన్ని, రాష్ట్రాన్ని రాసిస్తారా? కొత్త నిబంధన సంఘంలో మాకేమైనా ప్రెసిడెంట్ పదవును లేకపోతే ఏదైనా చిన్న పదవి ఇస్తారా? ఇవేమైనా అడిగారండి? వారు కోరుకొని చూడండి, మా విశ్వాసమును వృద్ధి పొందించుము, మా విశ్వాసం పరిపక్వం చెందాలి. ఎందుకంటే వారు తెలుసు, దయ్యం బట్టి ఒక వ్యక్తి వచ్చారండి, వీరు ప్రార్థన చేశారు, ఆ దయ్యం వెళ్ళిపోలేదు, అందరి మధ్యలో అవమానం అయిపోయింది. యేసు ప్రభు ప్రార్థన చేస్తేనేమో దయ్యం పోయింది. యేసుక్రీస్తు రహస్యంగా అడిగారు, ఎందుకు మేము ప్రార్థన చేస్తే ఆ దయ్యం వెళ్ళిపోలేదని. అప్పుడు యేసు ప్రభు అంటారు, ఆవగిందంత విశ్వాసం మీకు ఉంటే జరిగేది, లేదు మీలో. ప్రజల మధ్యలో అప్పటికే హీనమైపోయారు, యేసు ప్రభుతోనే తిరుగుతున్నారు, ఈలో ప్రార్థనా శక్తి లేదు, విశ్వాసపు ఆత్మ లేదు అని అవమానాలు పోలయ్యారు. అందుకని మీరు కోరుకున్నారు, సవాలుగా తీసుకున్నారు, మా విశ్వాసాన్ని అభివృద్ధి పరుచు, విశ్వాసం ద్వారా మేము కూడా అద్భుతాలు చేయాలి, చరిత్రలో నిలబడాలి. ఆస్తులు కోరుకోలేదండి, మా విశ్వాసం కొనసాగాలి, మా విశ్వాసం వృద్ధి చెందాలి అని ఆశించారు. చాలాసార్లు చెప్తాను కదండి, పౌలు గారు తిమోతికి చెప్పిన మాటలు. చాలామంది విశ్వాస విషయమైన ఓడ బ్రతలై ఏమండి నడి సముద్రములో మునిగిపోయారట. విశ్వాసమును నేను కాపాడుకున్నాను, మంచి పోరాటమే పోరాడాను, పరుగును కడముట్టించాను అని పౌలు గారు చెప్పారు కదండి. ఆ స్థాయికి ఈ మాటలు వినుచున్న మీ జీవితం రావాలి. చాలామంది విశ్వాసులు ఏమండి విశ్వాసులు అని చెప్పుకుంటారు, కానీ విశ్వాసము లేని వారుగా ఉంటారు. యేసుక్రీస్తు కొన్నిసార్లు అన్ని జనులు పొగిడాడు. కనాను స్త్రీని, అమ్మా నీ విశ్వాసం గొప్ప తల్లి అన్నారు. శతాధిపతిని చూసి, అయ్యి బాబాయ్, తూర్పు నుండి, పడమటి నుండి, దక్షిణము నుండి, ఉత్తరము నుండి, ఎంతెంతో ఏమండి దూరం నుండి నా దగ్గర చాలామంది వస్తున్నారు ఎందరో, కానీ ఈ శతాధిపతికి ఉన్న విశ్వాసం వారిలో కనబడట్లేదు. ఆయన భూమి మీద ప్రత్యక్షమైనప్పుడు విశ్వాసము కనుగొనునా అని వాక్యం చెప్తుంది. యేసయ్య గారు ఎప్పుడు చెప్తారు, నేతి బీరకాయ కూర వండి పెట్టానంటే నెయ్యి ఎంత ఉంటుందో అనుకోరట. అది పేరు నేతి బీరకాయ, నెయ్యి ఉండదు దాంట్లో. పేరుకి విశ్వాసులుగా ఉంటారు, విశ్వాసం ఉండదండి. అందుకని నా ప్రియమైన సహోదరులారా, మీ విశ్వాసమును మీరు కొనసాగించుకోవాలి. చివరిగా ఇంకొక మాట మీకు చెప్పి ప్రార్థన చేస్తానండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం, ఈ ఒక్క వచనాన్ని మీరు గమనించండి. ఒక మంచి మాట ఇక్కడ మీరు గమనించగలుగుతారు. 4వ వచనం అండి. కొన్ని శ్రమల గురించి మాట్లాడారు యాకోబు భక్తుడు. 2వ వచనం నుండి 4వ వచనం వరకు మీరు చదువుకోనండి. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. మంచి మాటలు చెప్పారు. తర్వాత కింద అంటాడు చూడండి, మీరు సంపూర్ణులు కావాలి, ఏ విషయములోనైనా కొదువ లేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మరొకసారి చెప్తున్నా, ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి.
ఓర్పు అంటే మనకు తెలుసు, సహనమని, సహించుకోవటమని చెప్తాం. ఓర్పులో ఒక క్రియ ఉంటుంది. ఓర్చుకోవటమే ఒక మంచి క్రియ. వాస్తవాన్ని చెప్పాలంటే ఓర్పులో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. మనకు తెలుసు కదండి. ప్రసంగి గ్రంథంలో ఏమనుంది? ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా కాపాడుతుంది. యేసుప్రభు ఏం చెప్పారు? ఓర్పు చేత మీ ప్రాణములను మీరు దక్కించుకొందురు. ఓర్చుకొనడి, 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 ఓర్చుకొనడి. ఓర్పు అనేది ఏమండి? యేసుక్రీస్తును చూస్తూ అంతము వరకు మనము కొనసాగించుకోవాలి. మరొకసారి చెప్తున్నాను, కొన్నిసార్లు కొంతమందికి కొద్ది రోజులు ఓర్పు ఉంటుందండి. ఉదయం ఓర్పుగా ఉంటారు, సాయంకాలానికి ఫైర్ అయిపోతుంటారు. మధ్యాహ్నం ఓర్పుగా ఉంటారు, ఆ సాయంకాలానికి స్వభావాలు మారిపోతూ ఉంటాయి. ఓర్పు అనేది కాసేపు ఉండి మరి కాసేపుడికి తొలగిపోయేది కాదు. ఓర్పు అనేది ఒక స్వభావం. ఓ భార్యను ఎప్పుడు భర్త గారు కొడతా ఉంటారంట. ఊరికి నన్ను కొడుతున్నారని ఇరుగు పొరుగు వారికి చెప్తా ఉంటే వాడికి అవమానం అయిపోయి ఆ వ్యక్తి ఉపవాస ప్రార్థన చేసుకున్నారట రోజంతా. ఈ భార్య అన్నారట, ఏంటండి ఈ రోజంతా మీరు ఉపవాస ప్రార్థనలో ఉన్నారంటే, రోజు నేను కొడుతున్నాను కదమ్మాయి, ఇక మీద కొట్టకుండా ఉండాలని ఉపవాస ప్రార్థన చేసుకున్నాను అని చెప్పారట. మరి ఓర్పు వచ్చిందండి మీకు అని చెప్పారట. ఉదయం 9 గంటలకు ప్రార్థనలో కూర్చున్నాను, రాత్రి 9, 12 గంటలు ప్రార్థన చేస్తే ఓర్పు రాకుండా ఎందుకుంటుంది? బాగా వచ్చింది అని చెప్పారట. ఏమి కావాలని నువ్వు 12 గంటలు కాదు 24 గంటలు చేసినా నీకు ఓర్పు రాదు అని చెప్పారట. లేదమ్మాయి వచ్చింది ఓర్పు అన్నారట. మరలా అటు తిరిగి ఇటు తిరిగి 3 రోజులు నువ్వు ప్రార్థన చేయి, నీకు ఓర్పు రాదు. వచ్చిందని చెప్తున్నాను కదమ్మా, అప్పటికే మారిపోయింది ఫేస్ రీడింగు. నువ్వు ఎన్నన్నా చెప్పు, మన ఊరు వాళ్ళందరికీ వస్తాం కానీ ఓర్పు మీకు రాదు ఓర్పు అని చెప్పారట. ఇక విని 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 ప్రక్కనే కుక్కను కొట్టే కర్ర ఉంటే ఆ కర్ర తీసుకొని ఓర్పు వచ్చిందంటే నమ్ము నువ్వు అని చెప్పి పేటాన కొట్టాడట. అప్పుడు ఆమె అన్నారట, ఇది నీ ఓర్పు. నీకు ఓర్పు ఉంటే సహించే వ్యక్తివైతే ఎందుకు కొడతావు? ఓర్చుకుంటావు కదా. కొంతమంది చూడండి, ఓర్చుకో 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 అంటారు. ఊరికి కొడుతున్నాడు మమ్మీ, ఏమంటే తల్లి చెబుతా ఉంటుంది కూతురికి, ఓర్చుకో 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 అని. సంఘంలో కాపురు కూడా చెప్తూ ఉంటారు ఎప్పుడు, సహించండి 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 అని. ఓర్చుకోండి 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 అని చెప్తూ ఉంటారు. అప్పుడప్పుడు వచ్చేది వెంటనే తొలగిపోయేది కాదు. ఓర్పు అనేది ఒక స్వభావం, ఓర్పు అనేది ఒక క్రియ. ఆ ఓర్పు అనే క్రియ మీ జీవితంలో కొనసాగాలి. ఆ ఓర్పు అనే క్రియ కొనసాగితే ద్రోహ కార్యాలు జరగకుండా ఉండటమే కాదు, ప్రాణాలు దక్కించుకోవటమే కాదు, యాకోబు చెప్పినట్లుగా మీరు సంపూర్ణంగా మార్చబడతారు. మీ జీవితం అనింద్యముగా కొనసాగుతుంది. నా ప్రియమైన సహోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. మరి ఈ రోజున మీ జీవితం ఎలా ఉంది? మీ పరిస్థితులు ఎలా ముందు కొనసాగుతున్నాయి? యేసుక్రీస్తుని గురిపెట్టుకోండి. బైబిల్ చెప్తుంది,
ఇందాక చదివించాను కదండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం చూడండి. మీరు అలసట పడకయు పాపాత్ములు మీకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతటిని జ్ఞాపకం చేసుకున్నారు కదా. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి తెలుసండి? ఆయనను తలంచుకొనుడి. ఎవరిని? యేసును తలంచుకోనండి. యేసు ఏ విధంగా ఓర్చుకున్నారో, ఏ విధంగా సహించారో. వయసు పెరుగుతూ ఉంటుంది కొంతమందికి, హృదయం విశాలం కాదు. వయసు పెరుగుతూ ఉంటుంది చాలామందికి, కోపాలు ఎక్కువ. రోజు రోజుకి వయసు పెరుగుతూ ఉంటే ఆధ్యాత్మికమైనటువంటి స్థితి పెరగాలి. తెలిసి తెలియని వయసు అప్పుడు అలా ప్రవర్తించి ఉండవచ్చు. పెద్ద పెద్ద ఆఫీసర్లు నాకు తెలుసు, ఉన్నత స్థాయిలో ఉంటారు, మంచి మంచి వ్యాపారవేత్తలు నాకు తెలుసు. అలాంటి వారి ఫ్యామిలీస్లో కూడా ఏమండి కొన్నిసార్లు సమస్యలు వస్తుంటాయి. ఈ పెద్ద హోదాలో ఉండి ఎందుకు ఇలాంటి సమస్యలు తెచ్చుకుంటున్నారు? ఇటు చూస్తే భార్యకు ఒక జాబ్ ఉంటుంది, భర్త గారికి ఒక జాబ్ ఉంటుంది, పిల్లలు మంచి ఎంప్లాయీస్ అండి, అందరూ మంచి స్థాయిలో ఉంటారు, మంచి పోస్టులు ఇచ్చారు దేవుడు. కానీ వారి కుటుంబ వ్యవస్థలో సమాధానం ఉండదు, ప్రశాంతంగా ఉండరు, ఒకరినొకరు అర్థం చేసుకోరు, ఒకరి మాటకి అసలు పొంతనుండదు, ప్రశాంతంగా ఉండరు. కారణం ఏమిటంటే ఓర్చుకునే స్వభావం లేక. కాసేపు ఓపికగా ఉండలేరు. ఈ ఓర్పు లేక చాలామంది నష్టపోయారు. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఎవరిని మనం గురిపెట్టుకున్నా ఓర్చుకోలేము. అందుకే భక్తుడు అంటాడు, ఆయన్ని తలంచుకోనండి. ముఖం మీద ఉమ్మి ఊశారు, ఓర్చుకున్నారు. కొడలతో కొట్టారు, ఓర్చుకున్నారు. శిలువ వేసి చంపారు, ఓర్చుకున్నారు. రక్తం కార్చబడుతుంది, అయినా ఓర్చుకున్నారు. యేసుక్రీస్తు ఎగతాళి చేశారు, ఓర్చుకున్నారు. ఆయన ద్వారా ఎన్నో మేలు పొందినటువంటి వ్యక్తులే ఆయనను అవమానపరిచారు. ఒకసారి ఆలోచించండి. అలాంటి పరిస్థితుల మధ్యలో కూడా యేసుక్రీస్తు ఓర్చుకున్నారు. అందుకని నా ప్రియమైన సహోదరులారా, ఈ ఓర్పు చివరికి మనల్ని సంపూర్ణతలోకి తీసుకొని వెళ్తుంది. అలాంటి మంచి ఆధ్యాత్మికమైనటువంటి స్థితి మనకు కలుగుతుంది. ఓర్పు మీ జీవితంలో కొనసాగాలి. ఓర్పు తన క్రియను కొనసాగాలి. ఓర్చుకోవటం ఒక క్రియ. సహించండి. 4 కోణాల్లో మీకు చెప్పానండి. 1, సత్క్రియను కొనసాగించుకోవాలి. 2, సొంత రక్షణను కొనసాగించుకోవాలి. 3, విశ్వాసమును కొనసాగించుకోవాలి. 4, ఓర్పు అనే క్రియను కొనసాగించుకోవాలి. ప్రతిరోజు ఏదో ఒక సందేశాన్ని మీ వద్దకు తీసుకొని వస్తున్నాను. అందుకని ప్రతిరోజు 1 గంట సేపు మాత్రమే అవసరమైనటువంటి మాటలు, ప్రసంగాలండి. ఇవి ప్రసంగాలు. బైబిల్ స్టడీ అనేది కొంచెం లోతైన అనుభవాల్లో చెప్తున్నాను. బైబిల్ స్టడీ కొంచెం లోతుగా తీసుకొని వెళ్తున్నాను. అది ప్రతి బుధవారం ఉదయం 6 గంటలకు మన యూట్యూబ్ ఛానల్లో వస్తుంది. దాన్ని కొంచెం మీరు గమనించి లోతుగా సేవకులకు, సంఘానికి, పరిపూర్ణతకు సంబంధించిన విషయాలు చెప్తున్నాను. ఇక ప్రతిరోజు కొంచెం జనరల్ టాపికే చెప్తున్నాను. అవసరాలను బట్టి, పరిస్థితులను బట్టి. మరి వీటిలన్నింటినీ మీరు మనస్ఫూర్తిగా అంగీకరించి ఈ మాటల యొక్క ఆశీర్వాదాన్ని మీరు మీ కుటుంబాలు అనుభవించాలని
ప్రేమపూర్వకంగా మీకు తెలియచేస్తున్నాను. మరొకసారి తెలియచేస్తున్నాను, మీరు సందేశం వినుచూ ఉన్నప్పుడే మీ అవసరాలు, మీ ప్రార్థన విన్నపాలన్నింటినీ లైవ్ చాట్ ద్వారా మాకు తెలియచేస్తున్నారు. వాటన్నిటిని నేను నోట్ చేస్తున్నాను. ప్రతిరోజు ప్రార్థనా మందిరంలో 7 గంటలకు ఉదయం, రాత్రి మరలా 7 గంటలకు సేవకులందరం కలిసి విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ ప్రార్థనలో మీరు వాట్సాప్ల ద్వారా తెలియజేసే విషయాలన్నీ కూడా ప్రార్థనలో పెడతాం. మీ ప్రార్థనా విన్నపాలకు తప్పనిసరిగా నా ప్రభు అయిన యేసుక్రీస్తు జవాబును అనుగ్రహిస్తారు. మీరు ఏదైతే వాట్సాప్ ద్వారా ఇలా మెసేజ్ చేస్తున్నారో మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, దేవుని దగ్గర మీరు ఒక అర్జీ పెట్టారు. నేనంత పూర్తి విశ్వాసంతో చెప్తున్నాను. ప్రార్థన అంశాన్ని మీరు ఎప్పుడైతే మాకు తెలియజేస్తున్నారో, ఒక సేవకునిగా చెప్తున్నాను, నేను ఎక్కువగా కోరుకునేది దేవుని వాక్యం చెప్పాలి, ప్రార్థన. ఈ రెండే నేను ఎక్కువగా ఆశిస్తాను. దేవుని వాక్యాన్ని సమృద్ధిగా చెప్పాలి, సమయం ఉన్న కొలది ప్రార్థన చేసుకోవాలి, ఆ ప్రార్థనలో నడిపించాలని ఎక్కువగా ఆశపడతాను. ఈ 2 అనుభవాలు నేను ఎప్పటికీ కోల్పోను. గనుక అనుభవంతో చెప్తున్నాను, మీరు ఏ విషయం కొరకైతే అవసరత కలిగి మాకు మెసేజ్ చేస్తున్నారో అది మీరు దేవుని దగ్గర అర్జీ పెట్టారు అని గుర్తుపెట్టుకోండి. తప్పనిసరిగా దాని జవాబును మీరు పొందుకోబోతున్నారు. మీరే మరలా కలిసినప్పుడు తెలియచేస్తారు. మరి ఈరోజు ప్రభు ఇచ్చినటువంటి ఈ మాటలను బట్టి నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ఈ మాటలన్నిటినీ మీ హృదయములలో భద్రపరుచుకొని ఈ మాటల ప్రకారముగా జీవించండి. ప్రేమాస్వరూపి పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ కృపను బట్టి ఈ సమయంలో ఇప్పటి వరకు మీ మాటలు మీ ప్రజలకు వివరించినందుకు స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. మీ బిడ్డల జీవితంలో కొనసాగించుకొనవలసినవి ఏవో చక్కగా ఇప్పటి వరకు వివరించారు. మీరే చెప్పారు, గోపురాన్ని కొనసాగించుకోగలుగుతామా లేదా అని ఆలోచించి పునాదులు వేయండి. అలా ఒకవేళ కొనసాగించుకోలేకపోతే మనుషులందరి దృష్టిలో మీరు ఎగతాళిగా మార్చబడతారు అని చెప్పారు. ఆ చక్కని సలహాలను ఈ రోజున ఒక సందేశముగా మేము ధ్యానించాం తండ్రి. ప్రజల మధ్యలో ఏ ఒక్కరూ ఎగతాళిగా హేళనగా మార్చబడకుండానట్లు ఇక మీదట సత్క్రియను, సొంత రక్షణను, విశ్వాసమును, ఓర్పు అనే క్రియను మీ బిడ్డల జీవితంలో కొనసాగించుకొని ఒక పరిపక్వతలోనికి రావటానికి, సంపూర్ణ పరిశుద్ధులుగా మార్చబడటానికి సహాయం దయచేయమని కోరుకుంటున్నాను. ఈ మాటలన్నిటి ద్వారా బిడ్డలు శారీరకముగా, ఆత్మ సంబంధముగా ఆశీర్వదించబడుదురుగాక. ఎంతోమంది తండ్రి ఈ లైవ్ల్లో పాలు పొందుతూ వారి విషయాలన్నింటినీ సేవకులుగా మాకు తెలియచేస్తున్నారు. ప్రభువా, వాటన్నిటిని మీ చేతులకు అప్పగించానయ్యా. ప్రతి ఒక్కరి అవసరం మీ సర్వ సమృద్ధిలో తీర్చబడునుగాక. ప్రతి ఒక్కరూ ఆశీర్వించబడుదురుగాక, ఆశీర్వదించబడుదురుగాక, ఆశీర్వదించబడుదురుగాక. రాబోయే రోజులు ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో ప్రతి ఒక్కరూ ఉన్నట్లు సహాయం దయచేయండి తండ్రి. ఈ సందేశముల ద్వారా వినుచున్న బిడ్డలకు, మాకు మీరు కలుగజేసిన ఈ చక్కని ఆత్మీయ అనుబంధాలను అంతము వరకు స్థిరపరిచి ఘనమైన మీ నామమునకు మాత్రమే మహిమ తెచ్చుకొనమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.